అసిడిటీ, అజీర్తి, బ్లోటింగ్కి 100% సొల్యూషన్. భోజనం చేసిన వెంటనే మంట, ఉబ్బరం, ఛాతిలో బరువుగా ఉంటుందా? ఇది నార్మల్ అని మీరు అనుకుంటున్నారా? అయితే బీ కేర్ఫుల్. ఆయుర్వేదం దీన్ని వ్యాధి యొక్క మొదటి హెచ్చరిక చెప్తుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే యాంటాసిడ్స్ లేకుండా అసిడిటీకి శాశ్వత పరిష్కారం తెలుసుకుంటారు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో తర్వాత మీ స్టమక్ రీసెట్ అవుతుంది. ప్రతిరోజు క్లినిక్లో చిన్న సమస్యలా కనిపించే ఎసిడిటీ వల్ల జీవితం ఎలా డిస్టర్బ్ అవుతుందో చూస్తున్నాను. నిద్ర ఉండదు, ఫుడ్ మీద భయం, ట్రావెల్ అంటే టెన్షన్, యాంటాసిడ్ లేకుండా బయటకి వెళ్ళలేని పరిస్థితి. నిజానికి అది వారికి జీవితాంతం అంతరాయంగా ఉంటుంది. ఇది చిన్న సమస్య కాదు, ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ కి మొదటి మెట్టు. చాలా మందికి నేను ఈ సమస్యను మూలాల నుంచి నయం చేసుకోగలనా అనే సందేహం తలెత్తుతూ ఉంటుంది. అలాంటి వారందరికీ నేను చెప్పేది ఒకటే, మీ సమస్యని న్యాచురల్ గా ఆయుర్వేదం ద్వారా రూట్స్ నుంచి హీల్ చేయొచ్చు. స్టెప్ 2, 3 హోమ్ రెమెడీస్ తో మూలాల నుంచి సులభంగా మీ అసిడిటీ, అజీర్తి, బ్లోటింగ్ నయం చేయొచ్చు. ఈ వీడియోలో బ్రీతింగ్ టెక్నిక్ మరియు ఆ 3 హోమ్ రెమెడీస్ గురించి చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే చివరిలో బోనస్ గా ఈ సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం చూపే ఒక పవర్ఫుల్ రెడీ టు యూజ్ టానిక్ గురించి కూడా తెలుసుకుందాం. ఎసిడిటీకి స్వస్తి చెప్పే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఇప్పటి వరకు 1 లక్ష అసిడిటీ, బ్లోటింగ్, అజీర్తి, IBS, IBD అలాగే 1.5 లక్షల మందికి లివర్ సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం అందించాం. అసిడిటీ, బ్లోటింగ్, అజీర్తి వంటి సమస్యలకి మూల కారణం ఏంటి, ఆయుర్వేదం దీని గురించి ఏం చెబుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం ఈ లక్షణాలు అగ్ని దుష్టి అంటే జీర్ణాగ్ని లేదా డైజెస్టివ్ ఫైర్ అసమతుల్యత కారణంగా తలెత్తుతాయి. తీక్ష్ణాగ్ని అంటే ఎసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. మందాగ్ని అంటే అజీర్తి, కడుపు నిండుగా అనిపిస్తుంది. విషమాగ్ని అంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలన్నీ శరీరంలో ఆమ లేదా టాక్సిన్స్ ఏర్పడడానికి దారితీస్తాయి. చెప్పాలంటే ఇది అన్ని రకాల వ్యాధులకు మూల కారణం. మోడర్న్ సైన్స్ విషయానికి వస్తే ఈ లక్షణాలకి పలు రకాల కారణాలు ఉన్నాయి. మొదటిది స్పైసీ ఫుడ్స్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నప్పుడు అవి కడుపులోకి ప్రవేశించినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని పెంచుతాయి. ఆ యాసిడ్ సెక్రీషన్ వల్ల అసిడిటీ ఏర్పడుతుంది. ఇక రెండవ కారణం కొన్ని ఆరోగ్య సమస్యలు అంటే హైపోథైరాయిడిజం లేదా థైరాయిడ్ వంటి ఏదైనా సమస్య ఉంటే, ఉదాహరణకు మీకు GERD సమస్య అంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ వ్యాధి లేదా అల్సరేటివ్ కొలైటిస్ వంటి సమస్య ఉంటే, అటువంటి సందర్భంలో మీ కడుపు ఎక్కువ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. మూడవ ప్రధాన కారణం మనం హెలికోబాక్టర్ పైలోరీ అనే పిలుస్తాం. అవును, ఇది ఒక బ్యాక్టీరియా. ఇది మీ కడుపులో పెరిగినప్పుడు యాసిడ్ సెక్రీషన్ పెరిగి అల్సర్కి దారితీస్తుంది. ఇక 4వ ప్రధాన కారణం స్ట్రెస్, డిప్రెషన్, వర్క్ స్ట్రెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా మీ రిలేషన్షిప్లో ఏదైనా సమస్య, ఇవన్నీ స్ట్రెస్కి కారణమవుతాయి. మీరు ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు మీ కడుపులో యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. 5వ కారణాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. 5వ కారణం స్మోకింగ్ మరియు ఆల్కహాల్ కూడా ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తాయి. 6వ కారణం మెడిసిన్. ముఖ్యంగా ఇష్టపూర్వకంగా తీసుకుంటుంటే కొంతమంది కాల్షియం మాత్రలు లేదా ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవడం ప్రారంభించేస్తారు. మీకు అలాంటి అలవాటు ఉంటే వీటి వల్ల కూడా యాసిడ్ ప్రొడక్షన్ పెరిగి అసిడిటీ సమస్యలు ఏర్పడతాయి. ఇక 7వ కారణం అల్సర్. మీ కడుపులో అల్సర్ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక 8వ కారణం కొన్ని హార్మోన్ల మార్పులు ఉంటే లేదా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా మహిళల్లో యాసిడ్ సెక్రీషన్ పెరగడం గమనించబడుతుంది. దీనివల్ల కూడా అసిడిటీ సమస్య పెరుగుతుంది. ఇక 9వ కారణం ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. మీరు ఎక్కువగా టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే అసిడిటీ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. చివరి కారణం
ఎక్కువసేపు ఆకలితో ఉండడం లేదా మన భారతీయ సంస్కృతిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆకలితో ఉండి 2-3 సార్లు టీ తాగడం మనం రోజు చూస్తూనే ఉంటాం. మీరు ఎక్కువగా టీ తాగితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఆకలితో ఉంటారు. ఆ సమయంలో మీ శరీరంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఎసిడిటీ సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని కారణాల్లో మీరు ఏ కారణం చేత ఎసిడిటీతో బాధపడుతున్నారని మీకు అనిపిస్తుందో ఆ నెంబర్ కామెంట్ చేయండి. కామెంట్ ఎందుకు చేయమని అడుగుతున్నాను అంటే, కామెంట్ రూపంలో నేను మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఒపీనియన్, సజెషన్స్ కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియో చూస్తున్నప్పుడు ఎలాంటి డౌట్ ఉన్నా లేదా నాతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా మీకోసం మన కామెంట్ బాక్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆయుర్వేదం మరియు మోడర్న్ సైన్స్ కారణాల బట్టి లక్షణాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ రెండిటి ప్రకారం మూల కారణం ఒకటే, అది జీర్ణశక్తి మందగించడం. ఆయుర్వేదం చెబుతుంది రోగాహ సర్వే అపి మందాగ్నం. జీర్ణశక్తి బలహీనమైతే వ్యాధులు తప్పవు. అందుకే యాంటాసిడ్స్ పరిష్కారం కాదు, అగ్ని కరెక్షనే సరైన సొల్యూషన్. కాబట్టి ఎసిడిటీ అనేది కేవలం యాంటాసిడ్స్ వాడితే తగ్గదు. మీ జీర్ణక్రియ మెరుగుపడినప్పుడే అది మీ లైఫ్లో నుంచి తొలగించబడుతుంది. కాబట్టి మనం ఈ జీర్ణక్రియని ఎలా మెరుగుపరుచుకోవాలి అనే దానిపై ఫోకస్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1, బ్రీదింగ్ టెక్నిక్. జీర్ణక్రియని మెరుగుపరుచుకోవాలంటే మీ లైఫ్ స్టైల్లో ఒక చిన్న మార్పు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఈ బ్రీదింగ్ టెక్నిక్ని అలవాటు చేసుకోవడం. ఇది మీరు ఇప్పుడే కూర్చున్న చోటే చేయొచ్చు. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. టంగ్ ని ట్యూబ్ లాగా ఫోల్డ్ చేయండి. మౌత్ ద్వారా ఇన్హేల్ చేయండి, నోస్ ద్వారా ఎక్సేల్ చేయండి. రోజుకి 2-3 సార్లు చేయండి. దీనివల్ల ఎసిడిటీ తగ్గుతుంది, బర్నింగ్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడే ట్రై చేసి డన్ అని కామెంట్ చేయండి. ఇక స్టెప్ నెంబర్ 2, దీంట్లో నేను మీకు 3 హోమ్ రెమెడీస్ గురించి చెప్తాను. నెంబర్ 1, జీరా వాటర్. ఆయుర్వేదం ప్రకారం జీరా వాటర్ లేదా జీలకర్ర నీళ్లు జఠరాగ్నిని ఉత్తేజితం చేస్తాయి. దీపనం, పాచనం, జీర్ణం అంటే జీర్ణక్రియను మెరుగుపరిచే ఏదైనా వ్యాధులను నివారిస్తుంది. కాబట్టి జీర్ణక్రియను పెంచడానికి జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇది ఆమ విషాలను తగ్గించి వాత కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. రోజు ఉదయం గోరువెచ్చగా తాగితే జీర్ణక్రియ మెరుగుపడి పొట్ట భారంగా అనిపించకుండా జీర్ణ వ్యవస్థను రీసెట్ చేయడంలో సహాయపడుతుంది. ఇక మోడర్న్ సైన్స్ రీసెర్చ్ చేసి జీరా వాటర్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపిస్తుంది, స్టమక్ ఖాళీ చేయడాన్ని మెరుగుపరుస్తుందని ఆయుర్వేదం కొన్ని ఏళ్ల క్రిందటే చెప్పిన దాన్ని సమర్థించింది. కాబట్టి 1 టీ స్పూన్ జీలకర్రను నీటిలో మరిగించి ఆ వెచ్చని నీటిని తాగండి. జీర్ణశక్తిని పెంచుకొని ఎసిడిటీ వంటి సమస్యలకు స్వస్తి చెప్పండి. అలాగే జీర్ణ సమస్యలతో తరచూ ఇబ్బంది పడే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ టిప్ మీకు ఉపయోగపడితే జీరా అని కామెంట్స్ లో టైప్ చేయండి. ఇక రెండవది వాము మరియు సైంధవ లవణం. వాతానులోమనం శ్రేష్టం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే మన శరీరంలో వాతం శృతి తప్పుతుందో అప్పుడు గ్యాస్ సమస్యలు మొదలవుతాయి. ఈ గ్యాస్ సమస్యలను అరికట్టడానికి వాము మరియు సైంధవ లవణం అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇది వాత దోషాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, కార్బోనేటివ్ గుణాలు కలిగి ఉంటుంది. అంటే వాయుహరం అంటే గ్యాస్, కడుపు ఉబ్బరం మరియు కడుపు అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించి జీర్ణక్రియని సాఫీగా చేస్తుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో 1/2 టీ స్పూన్ అజ్వైన్, చిటికెడు సైంధవ లవణం కలిపి తీసుకోండి. ఇక మూడవది ఇంగువ మరియు అల్లంతో మజ్జిగ. తక్రం శ్లేష్మ వాతజిత్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, మజ్జిగ అంటే తక్రం కఫం మరియు వాత దోషాలను తగ్గిస్తుంది. అంటే మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, బరువు, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేదం చెబుతుంది. మోడర్న్ సైన్స్లో కూడా మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అని చెబుతుంది. కడుపుబ్బరం మరియు యాసిడ్ రిఫ్లెక్స్ను తగ్గిస్తుందని సూచిస్తుంది. ఇక ఇంగువ ఎంత పవర్ఫుల్లో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇది పొత్తి కడుపులోని కడతలు అంటే గుల్మం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, గుండె నొప్పి, దగ్గు, శ్వాస ఆడకపోవడం మరియు వాత సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది. ఇవి కాకుండా ఇంకా 10 రకాల రోగాలను కేవలం ఇంగువతో చెక్ పెట్టవచ్చు అని మీకు తెలుసా?
ఒకవేళ తెలియకపోతే ఇంగువ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి, అలాగే ఇది ఎందుకంత పవర్ఫుల్ అనే విషయం గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే మీకోసం ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. కాబట్టి సహజంగా మీ అసిడిటీని దూరం చేసుకోవాలంటే ఇంగువ మరియు అల్లం కలిపిన మజ్జిగను మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోండి. ఈ 3 హోమ్ రెమెడీస్లలో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో దాని పేరు కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఇందాక చెప్పాను కదా అసిడిటీకి ఒక రెడీ టు యూజ్ టానిక్ గురించి చెప్తానని. అదే ఆయుర్సేజస్ యాసిడీస్ సిరప్. తీవ్రమైన అసిడిటీతో బాధపడేవారు కానీ ఈ హోమ్ రెమెడీస్ నా వల్ల కాదు, ఏదైనా సిరప్ ఉంటే చెప్పండి అని అనుకునేవారు కానీ ఈ సిరప్ ఖచ్చితంగా ఉపయోగించవచ్చు. మీ అసిడిటీ సమస్యలకి గుడ్ బై చెప్పొచ్చు. యాసిడీ సిరప్ అనేది పూర్తిగా 100% న్యాచురల్ ఆయుర్వేద మెడిసిన్. ఇది జీర్ణ సమస్యలు, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను సహజంగా తగ్గించేందుకు తయారు చేయబడినది. 26 సంవత్సరాల ఆయుర్వేద అనుభవంతో రూపొందిన ఈ సిరప్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా శరీరానికి మృదువుగా పనిచేసే ఔషధ మూలికలు ఉన్నాయి. ఎందుకు ఈ సిరప్ అంత పవర్ఫుల్? ఈ సిరప్ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి అనే విషయానికి వస్తే, యాసిడీ సిరప్లో ఉపయోగించిన శతావరి కడుపు మంటను తగ్గించి జీర్ణ వ్యవస్థను శాంతింపచేస్తుంది. ఆమ్లకి పిత్తాన్ని సమతుల్యం చేసి జీర్ణశక్తిని పెంచుతుంది. యష్టిమధు కడుపు లోపలి పొరను రక్షించి మంటను తగ్గిస్తుంది. గుడూచి రోగ నిరోధక శక్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే హరితకి మలబద్ధకం తగ్గించి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఇక భృంగరాజ్ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక చిరాయిత డైజెస్టివ్ జ్యూస్ యొక్క సెక్రీషన్ ని పెంచుతుంది. సోంపు గ్యాస్ మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. పటోల పత్రం అధిక వేడిని తగ్గించి జీర్ణ సమతుల్యతను నిలుపుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ని రీసెట్ చేస్తుంది. 18 ఏళ్లు దాటిన వారు భోజనానికి ముందు రోజుకి 2 సార్లు 20 ml వరకు తీసుకోవచ్చు. ఇది చిన్న పిల్లలు కూడా నిరభ్యంతరంగా వాడచ్చు. ఇక దీన్ని స్టోరింగ్ విషయానికి వస్తే చల్లని మరియు పొడి ప్రదేశంలో స్టోర్ చేయండి. ప్రోడక్ట్ని డైరెక్ట్ సన్లైట్కి దూరంగా ఉంచండి. ఒకవేళ మీరు యాసిడీస్ సిరప్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీకోసం అన్ని లింక్లను క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచాం. అలాగే పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9056959595కి కాల్ చేయండి. చూసారు కదా, ఇవి మీ అసిడిటీని పోగొట్టే సింపుల్ రెమెడీస్. నచ్చితే వీటిని ఫాలో అవ్వండి. యాంటాసిడ్స్ రహిత జీవితానికి వెల్కమ్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని, అలాగే కొత్త విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇక చివరిగా, ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము ఆయుర్వేద చికిత్సతో 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలను చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1,00,000 కీళ్ల సర్జరీలను నివారించాం. ప్రత్యేకించి 1,00,000 మందికి అసిడిటీ, అజీర్తి, బ్లోటింగ్, ఐబిఎస్ మరియు ఐబిడి, అలాగే 1.5 లక్షల లివర్ సమస్యలను దూరం చేశాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే యాసిడీస్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ జీర్ణాశయాన్ని, గట్ని, మీ ఇమ్యూనిటీని న్యాచురల్గా ఆయుర్వేదంతో కాపాడుకోండి.